ప్రార్థన చేసుకుందాం. సౌండ్ కొంచెం పెరగాలి. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మమ్మల్ని ఈ రీతిగా ప్రేమించి ఏర్పాటు చేసిన వివాహముకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, నీ మాటలు చెప్పేంత యోగ్యత అర్హత నాకు లేదు, కానీ మొదటగా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే విపత్కరమైన వాతావరణ పరిస్థితి ఉన్నప్పటికీ దేవా, వాతావరణ కేంద్రం వారు తుఫాను హెచ్చరిక ఉన్నప్పటికీ ఇరుపక్షముల దైవజనులు సంఘము ప్రార్థించినప్పుడు వాతావరణం అంతా మాకు అనుకూలపరిచి ఈ రీతిగా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వివాహమును ఇంతవరకు జరిగించడానికి, ఇంకా జరిగించబడానికి ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాటుగా నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఆయగుండను కొన్ని నిమిషాలు మరుగుపరిచి ఈ కుటుంబమునకు జతపరచబడబోచున్న సామ్యూయల్ రాజుకిని అలాగే విజయకుమారికి కావలసిన వాక్యమును కూడి వచ్చిన ఇరు పక్షాల పెండ్లి కుమార్తె అలాగే పెండ్లి కుమార్ యొక్క బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి, దేవతండ్రి అందరికీ దైవ జనాంగమునకు సంఘమునకు కావాల్సిన ఆదరణకరమైన మాటలు, హెచ్చరికలు, ప్రోత్సాహకరమైన మాటలు అందింప చేయమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇరుపక్షాలు పెండ్లి కుమారుడు అలాగే పెండ్లి కుమార్తె బంధువులకి, రక్త సంబంధుల స్నేహితులకి, మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనములు, అధ్యక్షుల వారికి, నా ముందు గ్రీటింగ్స్ తెలియజేసిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనములు. అందరికన్నా ముఖ్యంగా పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమార్తెకి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కనుక వివాహములు ఇప్పుడు అందరూ ఏమి చెప్పినా వినే పరిస్థితి ఉండదు కనుక త్వరగా కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. నేను వాక్యములో నుంచి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. మొదటిగా కుటుంబం ఎలాగుండాలి, కుటుంబం ఏ రీతిగా కట్టబడాలి, ఏ రీతిగా ఉంటే బాగుంటుంది. మొదటిగా అనేక కుటుంబాలు లోక సంబంధంగా చూసినట్లయితే పచ్చగా ఉండాలి అని అనుకుంటాం. కుటుంబము పచ్చగా అంటే ఎలాంటి కలహములు లేకుండా ఉంటే బాగుంటుంది అని ఆశించి కొన్ని సాంప్రదాయాల్లోని ఈ మామిడి తోరణాలు కూడా కడతారు. అంటే అంత పచ్చగా ఉండాలి, అంత ఆరోగ్యవంతంగా ఉండాలని. ఒక కుటుంబం ఉంది, ఈ కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఉంటా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు, బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా కలిసి వెళ్తారు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నా అందరు కలిసి వెళ్తారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. కానీ 4 సంవత్సరాలు అయిపోతుంది, వాళ్ళకి ఎవరు లేరంట, బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే, వాళ్ళు ఎలాగుంటున్నారు ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ ప్రాబ్లం లేదని చెప్పారు, ఎందువల్ల బిడ్డలు కలగట్లేదని చూస్తే కిటికీలోంచి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కిటికీ తలుపు తెరిచి చూస్తే వాళ్ళిద్దరు అటుపక్కలో ఒకళ్ళు తిరిగి ఇటుపక్క వాళ్ళు తిరిగి పడుకున్నారు. మరి కుటుంబం ఎలాగ నడుస్తుంది? అటు ఇటు ఉంటే భోజనం ఎవరు వండి పెడుతున్నారు, టీ ఎవరు ఇస్తున్నారు, కాఫీ ఎవరు ఇస్తున్నారంటే భర్తకి టీ కావాల్స్తే ఒక చిన్న కాగితం మీద నాకు టీ కావాలని రాసి ఆ టీ పై మీద పెడతాడు. ఆమె చూసుకుని ఆయనకి టీ పెట్టి అక్కడ పెడుతుంది. ఈవేళ నాకు ఫలానా కూర కావాలని చిన్న చీటీ మీద రాసి పెట్టి అక్కడ పెడితే ఆమె ఆ చీటీ చూసి చేస్తూ ఉంటుంది. లేకపోతే టీ పెట్టమన్నారు, కాఫీ పొడి లేదు, టీ పొడి లేదని ఆమెకు చీటీ రాసి మళ్ళీ అక్కడ పెడితే ఈవిడ ఏం చేస్తుందంటే అది అతను ఆ యొక్క యజమానుడు అది చూసి వెళ్ళి బజారుకి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇలాగ జరిగిపోతూ ఉన్న సమయంలో ఏమైందంటే ఒకరోజు ఈ యవనస్తుడికి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు ఇతను దూర ప్రాంతం వెళ్ళి ఆ ప్రమోషన్ లిస్ట్ అందుకోవాలి, ముందు వచ్చిన వాడికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశారంటే నన్ను ఉదయకాలము 4 గంటలకు లేపమని ఒక చిన్న కాగితం మీద రాసి తలదిండి దగ్గర, ఆయన తలగడ దగ్గర లేదా దిండి దగ్గర పెట్టాడు ఆయన. ఈమె చూసి అలారం పెట్టింది. పెట్టిన తర్వాత ఇద్దరు పడుకున్నారు. 4 గంటలకి ఈమె లేచి ఏమైందంటే చీట్ రాసి పెట్టింది. అయ్యా 4 అయిపోయింది టైము, ఏం చెప్పింది, లేవమని చీట్ రాసి పక్కన పెట్టింది. లేవలేదు అయినా. మళ్ళీ టైం 5 అయిపోయింది, మళ్ళీ చీట్ రాసి ఈమె ఏం చేసిందంటే ఆ దిండి దగ్గర పెట్టింది, లేవలేదు. 7 గంటలకి ఈయనకే మెళుకు వచ్చింది, కోపం అయిపోతూ ఉన్నాడు, ఉగ్రతం అయిపోతూ ఉన్నాడు. నేను నీకు అలారం పెట్టి లేపమన్నాను కదా, ఎందుకు లేపలేదని మళ్ళీ చీట్ రాసి పెట్టాడు. అప్పుడు ఆమె చెప్తా ఉంది,
వాళ్ళిద్దరు మాట్లాడుకోరు కదా, మళ్ళీ చీటీ రాసి పెట్టింది. ఇదిగో 4 గంటలు లేపినప్పుడు చీటీని దిండి దగ్గర పెట్టాను, 5 గంటలు లేపినప్పుడు చీటీని దిండి దగ్గర పెట్టాను, నీవు అది చూసుకుని లేవలేదు. చూడండి, దానివల్ల ఆమె ప్రమోషన్ పోగొట్టుకుంది. కనుక భార్యాభర్తలు ఇద్దరు లోకంలో అన్యోన్యంగా ఉన్నట్లుగా కనబడతారు, కానీ కొన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా తేడాపాడాలు వచ్చినప్పుడు ఏదో ముభావంగా ఉంటూ ఆత్మీయంగా ఉండలేని పరిస్థితి కనబడుతుంది. దానివల్ల వాళ్ళ ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. రెండో అంశం మనం చూడవలసింది ఏంటంటే ఆప్యాయత, ఆత్మీయత మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము ఆప్యాయంగా ఉండాలి. కుటుంబం అంటే ఆప్యాయంగా ఉండాలి. ఇప్పుడు మన పెద్దలు చెప్తారు, కోడలు గృహప్రవేశము, అత్తగారి గంగ ప్రవేశం అంట. అవునా? అలా విధముగా మన విజయకుమారి ఉండకూడదా? నేను విజయకుమారి తరపు పాస్టర్గా అయినప్పటికీ ఇరు వర్గాలు నేను సమానంగా చూడాలి. కనుక ఇద్దరికి నేను హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే కోడలు ఆ ఇంట్లోకి వచ్చిందో, ఆ కోడలు ఏం చేసిందంటే, అయ్యా వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎప్పుడు మరణం అయిపోతారో తెలియదు, నువ్వు మన ఇంట్లో ఉండడానికి తల్లిదండ్రులు ఉండడానికి వీల్లేదు కనుక వారికి బయట ఒక పందిరేసి పందిరిలో పెట్టమని చెప్పింది. మొదట కొంత నొచ్చుకున్నప్పటికీ, మొదట కొంత భర్తకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ భార్య చెప్పిన మాట విని ఇద్దరిని ఎక్కడ పెట్టాడు? పందిరిలో పెట్టాడు. సరే, మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, ఇద్దరికి ఒక కంచంలో అన్నం పెట్టడం ప్రారంభించారు. కంచమే అన్నం పెట్టడం ప్రారంభిస్తూ ఉన్నారు. పెట్టినప్పుడు మొదట భర్త తినేయాలి, మామగారు అన్నం తినేయాలి. రెండవదిగా మామగారు అన్నం తిని చేయి కడిగిన తర్వాత రెండవదిగా అన్నం తినవలసింది ఎవరంటే అత్తగారు. ఇలాగ దినములు సాగిపోతూ ఉన్నాయి. ఒకరోజు అకస్మాత్తుగా ఆ ప్లేట్ కనిపించడం మాయమైపోయింది. కనిపించడం లేదు ఆ ప్లేటు. అందరూ చూస్తూ ఉన్నారు. ఈ భర్తకి ఇంటికి రాగానే, డ్యూటీ నుంచి రాగానే భార్య చెప్తుంది, ఇదిగో మనము పెట్టడమే ఎక్కువ వాళ్ళకి, మనం పెడతా ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అన్నం పెడదామంటే ప్లేట్ కూడా లేదని ఆమె భార్య ఏం చేసిందంటే భర్తకి లేనిపోయిన మాటలన్నీ చెప్పింది. భర్తకి కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని కొట్టబోవడానికి పరుగున వాకిట్లో పందిరి కింద ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ మూల నుంచి మనవడు లేకపోతే కుమారుడు వస్తూ ఉన్నాడు. అయ్యా, ఏమి నాయనమ్మది? ఎవరిది? నాయనమ్మదిని. ఎవరిది? తాతీది. తప్పు ఏమీ కాదు, మీరు ఎందుకు వాళ్ళ కొడుతున్నారంటే మనం అన్నం పెట్టడమే ఎక్కువ, వాళ్ళని పోషించడమే ఎక్కువ, కానీ ఇప్పుడు చూడు ప్లేట్ కూడా లేకుండా చేశారని కుమారుని గద్దిస్తూ ఉన్నాడు తండ్రి. అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, ఆ ప్లేటు నాయనమ్మ తాతయ్య దాచిపెట్టలేదు, నేనే దానిని దాచిపెట్టాను. అయ్యా, ఎందుకు దాచిపెట్టావు ఆ ప్లేటు? అయ్యో, ఇప్పుడు నాయనమ్మకిని ఎవరికి తాతయ్యకి మీరు ఏ ప్లేట్లో పెడుతున్నారు? కుక్క తినే ప్లేట్లోనే మీరు అన్నం పెడుతున్నారు. రేపొద్దుట నేను పెద్ద అయిన తర్వాత అమ్మలాంటి భార్య నాకు కూడా వస్తుంది, అప్పుడు నాకు ఆ ప్లేటు దొరుకుతుందో లేదని ఇప్పుడే నేను దాచుకుంటున్నాను. చూడండి, కుటుంబంలోని తల్లిదండ్రులను అత్తమామలను చూడలేని పరిస్థితి ఉంటుంది. పెండ్లి కుమారుడు కానివ్వండి, పెండ్లి కుమార్తె కానివ్వండి, భార్య మాట వినొద్దని నేను చెప్పను, భార్య మాటకి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ తన కన్న తల్లిదండ్రులు నిష్ఠూరము మనం పెట్టకూడదని దేవుని వాక్య ప్రకారంగా మీకు చెప్తా ఉన్నాను. మూడోది, ఒక వివాహము ఎలాగుండాలంటే ఆనందంగా ఉండాలి. ఎలాగుండాలి? ఆనందంగా ఉండాలి. కనుక ఒక తండ్రికి ఒక సంబంధం వచ్చింది. జాగ్రత్తగా నేను ముగించేస్తాను. ఒక సంబంధం కుమార్తెకి తీసుకుని వచ్చి, అమ్మాయి ఈ ఫోటోలో ఉన్న ఆయన మంచి ఉద్యోగస్తుడు, 60,000 70,000 జీతం సంపాదిస్తూ ఉన్నాడు, కనుక ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో. కానీ ఒక చిన్న క్లాజ్ ఉంది, అబ్బాయి నవ్వుతే ఏమవుతుందంట? పళ్ళన్నీ కనబడతాయి. అబ్బాయి నవ్వుతే ఏమంటంట? పళ్ళన్నీ కనబడతాయి. ఇది ఒకటే కారణం. కాకపోతే నువ్వు అబ్బాయిని జీతగాడు కనుక నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకేమవుతుంది? నువ్వు సుఖపడతావు. కనుక ఈ అమ్మాయి ఆలోచనలో పడింది, పెళ్లి చేసుకుంటే సుఖపడతాను, నవ్వితే లోపల పళ్ళన్నీ కనబడతాయని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిందంట. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని స్నేహితులు అడిగితే, ఇదిగో పెళ్లి కుమారుడికి 60,000 70,000 జీతం అంట, కానీ ఆ అబ్బాయి నవ్వితే ఏం కనబడతాయి? పళ్ళన్నీ కనబడతాయి. పెళ్లి చేసుకోవాలో లేదో ఆలోచిస్తున్నానంటే, అయ్యో స్థిరపడతావు కదా, ఆ అబ్బాయినే వివాహం చేసుకొని ఎవరు చెప్తా ఉన్నారు? స్నేహితులు చెప్తా ఉన్నారు. లేదే మళ్ళీ అది ఆ అబ్బాయి నవ్వితే పళ్ళన్నీ కనబడతాయి చేసుకోలేని అంటే
నిన్ను చేసుకున్నాక మళ్ళీ అబ్బాయి నవ్వుతే కదా పళ్ళు కనపడ్డానికి అన్నారంట కదా. కనుక విజయకుమారి నవ్వు లేకుండా చేయకూడదు. ఎవరికి? శామ్యూయేలుకి నవ్వు లేకుండా చేయకూడదు. కనుక జీవితంలోనే చూడండి, స్నేహితులు గమనించింది ఏంటంటే, నిన్ను పెళ్లి చేసుకుంటే మళ్ళీ అబ్బాయి నవ్వుతే కదంటే, మనము కుటుంబంలో ప్రవేశించామంటే ఆ కుటుంబం ఆనందంగా ఉండాలి. తర్వాత కుటుంబంలోనే భార్యాభర్తలు ఇద్దరు అందంగా ఉండాలి. అందంగా ఉండాలంటే ఆడంబరంగా ఉండమని నేను చెప్పటం లేదు. ఆడంబరం వేరు, అందం వేరు. కనుక ఇద్దరు ఒకరు రోజు రోజు చూసినప్పుడు నా భర్త అన్న విధముగా సామ్యాలు మంచిగా వేసుకోవాలి, బట్టలు కానీ వస్త్రం కానీ. అలాగే ఎవరు? విజయకుమారి కూడా తన వస్త్రములు మంచిగా వేసుకున్నప్పుడు పురుషుని యొక్క దృష్టి కానీ స్త్రీ యొక్క దృష్టి కానీ వేరొకరి మీదకి వెళ్లకుండా సహాయపడుతుంది. బైబిల్లో కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు బట్టలు తయారు చేసి నేసుకున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఆదాము, అవ్వ. కానీ దేవుడికి ఆ బట్టలు నచ్చక ఏం చేశారంటే చర్మపు చొక్కాయలు తొడిగించి వేశాడు. కనుక ఇరువురు ఒకరికి ఒకరు అందంగా కనబడాలి. మనందరం ఇప్పుడు స్త్రీలందరూ చేసుకునేది ఏంటంటే, ఒక వస్త్రం ఉంది, దాని స్త్రీలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఏంటి ఆ వస్త్రం పేరు? ఏంటి చెప్పండి? నైటీ. అది నైటీ అంటే నైట్ టైం వేసుకునేది, డేటీ కాదు అది. కనుక నిత్యము ఎవరో విజయకుమారి నైటీతో ఉంటే ఈ ముఖం నిత్యము చూసేదే కాదని సామ్యూయేలు ఆ పక్కకి వెళ్ళిపోకూడదు. కనుక నిత్యము ఎలాగుండాలి? ఎప్పుడు ఎక్కడ వాడాలి? ఆ వస్త్రం అప్పుడే వాడాలి. ఎప్పుడు మాడతాదో అది వాడడానికి లేదు. కనుక ఇంకొక విషయం ఏంటంటే, మనం ఒకరికొకరు అందంగా కనబడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకరికొకరు ఆరోగ్యముగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం సిద్ధము చేయాలి. బైబిల్ కూడా చెప్తుంది, గుణవంతురాలైన భార్య దొరకట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. అటుది ఉదయమే లేచి ఏం చేస్తుందంట, తాను ఇంటి వారందరి కోసం ఏం సిద్ధపరుస్తుంది? అన్నము, భోజనము సిద్ధం పరుస్తుంది. కనుక ఈ దినముల్లో ఎలాగున్నారంటే, అమ్మ ఇవాళ కడుపు నొప్పి, నాకు ఒళ్ళు నొప్పి, తలపోటు వస్తుంది, ఆర్డర్ పెట్టేయండి. బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు. కనుక ఆరోగ్యాలు లేవు. ఒక ఆయన ఈ రీతిగానే వాళ్ళ మ్యారేజ్ డే వచ్చిందంట. సామ్యూయేలుకి మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజుకి మ్యారేజ్ డే వచ్చినప్పుడు భార్య అందంట, భర్త అడిగాడు డ్యూటీ నుంచి రాగానే, ఇవాళ ఎక్కడికి వెళ్దాము అంటే, ఎప్పుడూ తీసుకెళ్ళిన ప్రదేశానికి తీసుకెళ్ళమన్నాడంట. ఎవరు? భర్త అడిగాడు భార్యని. భార్య అంది, నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళిన ప్రదేశానికి తీసుకువెళ్ళు అనుకున్నది. ఎక్కడికో తీసుకెళ్తా, అయితే కళ్ళు మూసుకో తీసుకెళ్తానంటే. ఎవరు? భర్త అన్నాడంటే కళ్ళు మూసుకో తీసుకెళ్తానంటే, కళ్ళు రెండు సామ్యూయేలు విజయకుమారి కళ్ళు మూసి తీసుకెళ్ళాడు. 10 అడుగులు తీసుకెళ్ళాక, ఇదిగో నువ్వు ఎప్పుడు వెళ్ళని ప్రదేశం ఇదే అన్నాడంటే. ఏంటది? వంటగది. కనుక ఆ రీతిగా ఉండకూడదు. విజయకుమార్ మంచి వంట చేయాలి. సామ్యూయేలు ఎప్పుడు వచ్చినా, ఏ టైంకి వచ్చినా మంచి కాఫీ అడ్డానికి కానీ, పనులు అలసిపోయి వచ్చినప్పుడు కానీ మంచి ఆప్యాయంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా క్షేమకరం. ఈ దినములో అనేక మందికి మన గ్యాస్ ట్రబుల్, మనం నేను కూడా దైవజనుడు ఎక్కడ పడితే అక్కడ తింటా, నాకు కూడా బొజ్జ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, మనం బయట ఆహారం ఎక్కువ తింటా ఉన్నాము. ఇంట్లో ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారంలో వండేవారు కదువైపోవడం వల్ల, లేకపోతే మా ఇంట్లో అలాంటిది ఏమీ బాధ లేదు, నేను వండొద్దన్నా వండుతుంది మా ఆవిడ, పాస్టర్ గారు. కనుక ఆ రీతిగా విజయకుమారి మంచి ఆహారం, ఇంటి వారందరికీ ఆహారం సిద్ధపరిచేదిగా ఉండాలి. ఆఖరిగా ఏంటంటే, ఈ గృహం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ గృహం ఎలాగ ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం అందరూ ఏం చేస్తామంటే, ప్రతి విషయంలో మనకి ఇప్పుడు ఈయనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎవరికి? సామ్యూయేలుకి, విజయకుమార్ తోటి వెంటనే ఫోన్లు వెళ్ళిపోతుంది. అటో ఇటో ఫోన్ వచ్చేస్తుందా, మీ పిల్లల్ని పంపించారు, కొన్ని రోజులు బాగానే ఉంది. లేకపోతే అటు విజయకుమారికి సామ్యూయేలు వాళ్ళ సమస్య వచ్చింది అనుకోండి, నేను ఇంటికి వచ్చేస్తానని ఫోన్లు వెళ్ళిపోతాయి. మూడో వ్యక్తి ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశించాడో, మూడో వ్యక్తి లోకంలోని వాళ్ళ అత్తమామలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానీ ఎప్పుడైతే ప్రవేశించిన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదు. కానా విందులోని మనం చూసినట్లయితే ఆ విందులో ఆ యొక్క వివాహంలో ఆశీర్వాదం లేనప్పుడు మూడో వ్యక్తి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చారు. క్రీస్తు వారి సెంటర్ పాయింట్గా ఉంటే, క్రీస్తు మధ్యలో నిట్రాటుగా, మధ్యలో ఉండే స్తంభముగా ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కనుక నేను చెప్పే మాటలు ఏంటంటే, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఆ సమస్య నుంచి విడుదల ఇస్తాడు. వేరొకరితో మీ సమస్య పంచుకుంటే కుటుంబం ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనం చూడండి, స్త్రీలు జడ వేసుకుంటారు కదా, అందరూ, మీరందరికీ జడలు ఉన్నాయి. ఎన్ని పాయలు వేస్తారు? 3 వేస్తారు. ఎన్ని కనబడతాయి? మీరు ఎదరికేసి చూసుకోండి, అద్దంలో 2 కనబడతాయి. 3వ పాయ ఉంటుంది కానీ కనబడుతుందా?
కనబడదు. అలాగే క్రీస్తు వాళ్ళిద్దరి మధ్యన ఉంటాడు, మూడో వ్యక్తిగా ఉంటాడు. కనబడని వ్యక్తికి వారి సమస్య చెప్పినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఉపమానం చెప్పి ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశంలోనే వివాహం అవుతూ ఉంది. వివాహం అయ్యేసరికి మా నాయన చెప్పేవారు ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. వివాహం అయ్యే సమయంలోనే ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా పెండ్లి కుమారుడు సామ్యూయల్ రాజు కూడా షూట్ వేసుకున్నాడు. ఆయన షూట్ వేసుకున్నప్పుడు ఆ షూటు 3 అంగుళాలు ఎక్కువ అయిపోయిందండి, పొడవు అయిపోయింది. ఇప్పుడు షూట్ వేసుకున్నప్పుడు కాళ్ళు కిందకి బూట్లోకి వచ్చేస్తుంది. కనుక వాళ్ళు ఏమన్నారంటే 3 అంగుళాలు కట్ చేసి సూయింగ్ అంటే చేతి కుట్టేసి పెట్టిలో పెట్టేయాలనుకున్నారు. కానీ అందరూ ఈ బూర్లు గారెలు టిఫిన్లు ఇవన్నీ వండుకోవడంలో సూటు పొడవు అయిపోయిందన్న సంగతి మర్చిపోయి అందరూ పడుకుండిపోయారు. అర్ధరాత్రి పినతండ్రి లేచాడు, బాబాయ్ లేచాడు, అయ్యో నా యొక్క కొడుకు రేపు వివాహము, సూట్ ఎన్ని అంగుళాలు పొడవైపోయింది? 3 అంగుళాలు పొడవైపోయింది. కనుక కట్ చేయకపోతే నడిచేటప్పుడు పడిపోతాడని త్వరగా కత్తిరి తీసుకుని టేప్ తీసుకుని కొలిచి 3 అంగుళాలు కట్ చేసి కుట్లేసేసి పెట్టిలో పెట్టేశాడు. అర్ధరాత్రి పెద్దమ్మ లేచింది. ఆమె కూడా చూసింది, అయ్యో నా కొడుకు రేపు వివాహము, సూటు 3 అంగుళాలు పొడవైపోయింది, అతను రేపు నడవడానికి బూట్ వేసుకోవడానికి కష్టం కనుక అని చెప్పి ఆమె కూడా ఏం చేసింది, టేప్తో 3 అంగుళాలు కొలిసింది, కట్ చేసి చేతి గుడ్డతోటి కట్టేసింది. ఆ గుడ్డ ముక్కలు ఎక్కడో పెంట మీద పడేసింది, పెట్టిలో షూట్ మడత పెట్టేసింది. తర్వాత మళ్ళీ అసలు తల్లి లేచింది, అయ్యో నా కొడుకు సూట్ రేపు ఎన్ని అంగుళాలు? 3 అంగుళాలు పొడవైపోయింది అని చెప్పి మళ్ళీ ఆమె ఏం చేసింది, 3 అంగుళాలు కట్ చేసింది. మళ్ళీ ఆమె కూడా చేతితోటి కుట్లేసింది, పెట్టిలో పెట్టేసింది. అలాగే తండ్రి కూడా లేచాడు. అలాగా 12 అంగుళాలు కట్ చేసేసారు. ఎన్ని అంగుళాలు కట్ అవ్వాలి? 3 అంగుళాలే కట్ అవ్వాలి. ఎన్ని అంగుళాలు ఎక్కువ కట్ అయిపోయింది? 9 అంగుళాలు కట్ అయిపోయింది. ఉదయం పెళ్లి కొడుకు షూట్ వేసుకుని ముడుకుల దగ్గరికి వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆ పెళ్లి ఆనందంగా ఉంటుంది చెప్పండి, ఉంటుందా? ఉండదు. పెళ్లి ఆనందంగా సంతోషంగా ఉండదు. పెళ్లిలో మంచి భోజనాలు ఏర్పాటు చేశారు, ఇరుపక్షాల వారు వచ్చారు, పెళ్లి కుమార్తె మంచి డ్రెస్లో వచ్చింది. కానీ సూటు 9 అంగుళాలు ఎక్కువ పొడవైపోవడం వల్ల ముడుకుల దగ్గరికి వచ్చింది. అందరు నవ్వుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉపమానం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, మూడవ వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు. మన సమస్యలు అందరికీ చెప్పకూడదు. వాళ్ళందరికీ చెప్పారు సూటు పొడవైపోయింది. అందరూ ఏం చేశారు? కట్ చేశారా? కట్ చేయలేదా? అందరూ కట్ చేశారు. కనుక వీళ్ళిద్దరికీ సమస్య వచ్చినప్పుడు అందరికీ చెప్పకుండా మూడో వ్యక్తి అయిన క్రీస్తు మీద ఆధారపడి ఉన్నట్లు పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడను గాక. ఆమెన్.